ఇలా వచ్చాయి అమ్మా, వచ్చాయమ్మా. మా బొమ్మ నువ్వు ఎలా పోతే అలా చూస్తున్నాడు. ఇంతమంది నాకు తెలియకడుగుతా, ఆ అమ్మాయి ఎందుకు నువ్వు పదే పదే అటు వెళ్తే ఇటు వెళ్తే చూస్తున్నావు? ఏం కారణం? అమ్మాయి చాలా అందంగా ఉంది, అమ్మాయి అందంగా ఉంది. పిల్లలన్నా వచ్చాయమ్మా. అమ్మాయికి నువ్వేమన్నా మాట్లాడతావు? అమ్మాయిని నువ్వేమన్నా మాట్లాడతావా? మా హాయ్ బైక్లు చెప్పు. ఓకే, ఆ అమ్మాయిని చక్కగా ప్రశ్న ఎవరన్నా అడుగు. ఓకేనా? అడుగు. మా అమ్మాయిని ఏమడుగుతావు? వాట్స్ నీ యొక్క పేరు ఏం పేరమ్మా? ప్రణవి. ప్రణవి చాలా అందంగా ఉందయ్యా. అందంగా ఉందయ్యా. తప్పు కదా అలా చెప్పకూడదు. ప్రణవి మమ్మీ డాడీ ఇక్కడే ఉంటారు కదా. నా అమ్మ మమ్మీ వచ్చారా? రాలేదా? డాడీ వచ్చారా? ఎవరు వచ్చారు ఇక్కడ? అక్క వాళ్ళు వచ్చారా? ఓకే ఓకే, అక్క ఉన్నామా. డాడీ పేరు ఏం పేరు? తులసీశ్వర్. ఓకే, వాళ్ళ డాడీ గారు తులసీశ్వర్. అక్క నా నాన్నయ్య మీ మామయ్యనా? అమ్మాయి నాకు చెల్లి లాంటిది. ఏమండి? ఆ అమ్మాయి నాకు చెల్లి లాంటిది. నమస్తే బావగారు. ఆ అమ్మాయి నాకు చెల్లి అంటే నువ్వు నాకు నమస్తే బావగారు అంటున్నావా? సరే, ఆ అమ్మాయిని ఏమన్నా ఇంకా ఏమన్నా ప్రశ్న వేస్తావా? ఇంకా ఏమన్నా అడుగుతావా? ఏ స్కూల్ అన్నా? అమ్మ ఏ స్కూల్ అంటున్నారమ్మా? గురురాజా. ఎన్నో క్లాస్ అమ్మా? 6th క్లాస్. నాకన్నా తక్కువనే కదా. నీకన్నా తక్కువనే. నువ్వు 10th క్లాస్ వెరీ షీట్ ప్రమోటెడ్ టు నెక్స్ట్ 7th క్లాస్. కాబట్టి జాగ్రత్తగా మాట్లాడాలి. ఆ అమ్మాయిని ఏమన్నా ఇంకా ప్రశ్న వేస్తావా? నీకు జనరల్ నాలెడ్జ్ ఉందేనా? అమ్మ నీకు జనరల్ నాలెడ్జ్ బాగుందే? చూడమ్మా సార్, బయట చెప్పు. జీకే లేదా? జీకే ఉందండి ఆ అమ్మాయికి. సరే, జనరల్ నాలెడ్జ్ ఉందా లేదా అడుగుతున్నావు ఎందుకు? ఆ అమ్మాయిని ఒక క్వశ్చన్ అడుగుతాడు. ఆ అమ్మాయిని ఒక క్వశ్చన్ అడుగుతాడంటండి. ఓకే, అడుగుతావా? సరే సరే, ఆ అమ్మాయిని ఒక క్వశ్చన్ అడుగుతాడు. బయట చెప్పమ్మా జవాబు. ఓకేనా? ఆర్టీసీ బస్సు ఎలా వెళ్తుంది? క్వశ్చన్ ఏమడిగాడంటే అందరూ ఆర్టీసీ బస్సు ఎలా వెళ్తుంది చెప్పు. ఆర్టీసీ బస్సు ఎలా వెళ్తుంది? రోడ్డు మీద వెళ్తుంది. ఆ అమ్మాయి చక్కగా జవాబు చెప్పింది. వస్తారు అందరూ గట్టిగా చెప్పండి కొట్టాలయ్యా. ఆర్టీసీ బస్సు ఎలా వెళ్తుంది? అమ్మాయి జవాబు చెప్తుంది. ఏమని చెప్పింది? రోడ్డు మీద వెళ్తుంది ఆర్టీసీ బస్సు. నీ తలకాయ మీద వెళ్తుంది, నా తలకాయ మీద వెళ్తుంది. అంటే జవాబు రాంగ్ ఆన్సరా? సరే, మరొక జవాబు చెప్పు. ఆర్టీసీ బస్సు ఎలా వెళ్తుంది? అంతే కదమ్మా. బస్సులో ప్రయాణికులు లేకుంటే ఆర్టీసీ బస్సు వెళ్తుందా? వెళ్ళదు. రైట్ ఆన్సర్ అండి. బస్సులో ప్రయాణికులు ఉంటే ఆర్టీసీ బస్సు వెళ్తుంది. అది రాంగ్ ఆన్సర్. రాంగ్ ఆన్సరా? ట్రై చేయమ్మా. ఆర్టీసీ బస్సు ఎలా వెళ్తుంది? నడిపితే కదమ్మా, నడిపితే. ఓకే, డ్రైవర్ నడిపితే బస్సు వెళ్తుంది. అది రాంగ్ ఆన్సర్. అది రాంగ్ ఆన్సర్. బాబోయ్. సరే, ఎవరైనా చెప్తారండి ఆర్టీసీ బస్సు ఎలా వెళ్తుంది? అబ్బాయిలు ఎలా ఉంటుందని చెప్పేవాడు. మైక్ కింద అవుతుందా? ఎలా వెళ్తుంది ఆర్టీసీ బస్సు? గాడ్లు టైర్లు అంతే కదండి. ఏమండి, బస్సుకు 4 చక్రాలు, మరి టైర్లు ఉంటే వెళ్తుంది. అది రాంగ్ ఆన్సరా? అయ్యో బాబు, నాకు అర్థం కాదు. అమ్మాయిలు ఎవరైనా గర్ల్స్ చెప్తారమ్మా ఆర్టీసీ బస్సు ఎలా వెళ్తుంది? డీజల్ ఉంటే ఆయిల్ ఉంటే వెళ్తుంది. అది రాంగ్ అయ్యా. అది రాంగా? అది రాంగా. ఈ ఆడవాళ్ళు, పెద్దవాళ్ళు, మహిళలు చెప్పండి, ఆర్టీసీ బస్సు ఎలా వెళ్తుందమ్మా? చెప్పండి అమ్మా, చెప్పండి అమ్మా, ఎలా వెళ్తుంది బస్సు? అక్కడ సిద్ధంగా చెప్తుంది. బస్సులో జనాలు ఉంటే వెళ్తుందంట. అంతే కదండి, జనాలు లేకుంటే బస్సు వెళ్తుందో వెళ్ళదు. అది రాంగ్ అయ్యా. అది రాంగా? సరే, ఎవరైనా చెప్పే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ నేను గిఫ్ట్ ఇస్తాం. మేము ఒక్కరు చెప్పండి. లాస్ట్ చీరికి చెప్పిస్తాం. రైట్. సరే, బొమ్మని చెప్పమన్నట్టుంది. సరే అండి, మనకి ఎవరికి రాదు. ఇక్కడికి వచ్చేవాళ్ళకి ఎవరికి తెలియదు. ఒప్పుకుందామా? తప్పేం లేదండి, సరదాగా మనకు తెలియదు. సరే బొమ్మ, ఆర్టీసీ బస్సు ఎలా వెళ్తుంది నువ్వే చెప్పు. మాకు ఎవరికి
ఎంకరేజ్ చేస్తున్నారు. మా ఆర్టీసీ బస్సు ఎలా వెళ్తుంది, బస్సులో ఉన్న కండక్టర్ రైట్